విరిగిపోయిన పాలతోని కలకండ ఎలా చేయాలో మీకు చెప్తాను. పంచదార వేసి చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం వేసినా చేసుకోవచ్చు. విరిగిపోయిన పాలన్నవి మనం చల్లారాక వడగట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలన్నమాట. ఆ వడగట్టిన తర్వాత అందులోని కొంచెం వాటర్ వేసి మనం ఆ పన్నీర్ని ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ గట్టిగా పిండి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ మీద మనం ఆ పన్నీరు వేడి చేశాక అందులోని రుచికి తగ్గ పంచదార వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, చిన్న యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేసి పంచదార అనేది పాకం రావక్కర్లేదు, పంచదార అంతా ఎగిరిపోయేదాకా చిన్న మంట మీద మనం అలాగా కలుపుతూ ఉంటే పాలకోవా అనేది రెడీ అయిపోద్ది. పిల్లలకి ఈ స్వీట్ పెడితే చాలా ఇష్టంగా తింటారు.